డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వద్దు, డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు నన్ను మళ్ళీ తప్పుగా తీసుకోకండి. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే తీరాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దాట్ మన హ్యాండ్స్ లో చాలా ఉంటుంది కదా, అది మిస్ చేసుకుని తర్వాత ఈ స్టేజ్ అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, మనకి బాగాలేనప్పుడు కదా. సో దానికంటే ముందు మనం చేసేవి చాలా ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ప్లీజ్ దయచేసి నన్ను అపార్థం మాత్రం చేసుకోకండి. సో ఇలా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుందా? సరిపోదు కదా. సో కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క రీజన్. ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేపించుకొని రమ్మంటారు. అదే బ్లడ్ రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళు సో ఇలా చాలా సార్లు రమ్మంటారు కదా మన హెల్త్ కండిషన్ ని బట్టి. ఎందుకంటే డాక్టర్స్ కూడా దేవుళ్ళేం గారు, చూడంగానే ఎక్స్రే తీసి అంటే వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ బాడీలో ఏమేమవుతుందో తెలియడానికి, రైట్? ఈవెన్ వాళ్ళు కూడా అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఆబ్వియస్ గా టైం పడుతుంది. అండ్ దే కాన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ఓన్లీ వన్ పేషెంట్. దిల్ హ్యావ్ సో మెనీ పేషెంట్స్, రైట్? ఫేమస్ డాక్టర్స్ కి చాలా మంది పేషెంట్స్ ఉంటారు. అండ్ ఎస్ అఫ్ కోర్స్ దే స్పెండ్ టైమ్ విత్ పేషెంట్, బట్ వాళ్ళకి కావాల్సినవి అన్ని అవసరం ఉన్నవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇలా వాళ్ళు చెప్పినట్టు ఈ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్ తీసుకుంటూ నేను వేరేవి కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేసి. బికాస్ ఐ డోంట్ వాంట్ ఫస్ట్ థింగ్ సో తిరగాలంటే బాగా బాడీ చాలా స్ట్రాంగ్ హెల్తీగా ఉండాలి, రైట్? సో ఇంత తిరగాలి, ఇదంతా చేయాలంటే సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ బెటర్ ఆప్షన్స్ అన్నమాట. సో నాకు బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా డయట్ సరిగ్గా లేదనేది. సో అక్కడ నేను మెయిన్ చేంజ్ అనేది తీసుకురావాలి అనేది నాకు అర్థమైంది. బాగా ఆలోచిస్తే కొన్ని హెల్త్ సెషన్స్ అటెండ్ అవుతే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ అలాగే నేను జాయిన్ కూడా అయ్యాను. నేను హెల్త్ కి సంబంధించిన క్లాసెస్ వింటూ నా ఓన్ రీసెర్చ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నా ఓన్ రీసెర్చ్ అనేది చేస్తున్నాను. సో దాన్ని కూడా కొనసాగించాను. ఐ డి నాట్ స్టాప్. నాకు అర్థమైంది ఏంటంటే మనం తీసుకునే డైట్ లో ఎప్పుడైతే కరెక్ట్ గా న్యూట్రియన్స్ అనేది ఉండవో అప్పుడు మనం మన బాడీ కూడా న్యూట్రియన్స్ అనేది సరిగ్గా ఇవ్వం కదా. అలాంటప్పుడే మన బాడీ అనేది వీక్ గా అనిపిస్తుంది. కంప్లీట్ గా బాడీ కొంచెం పని చేస్తే చేతులు లాగడం, కొద్దిగా నడవంగానే కాళ్ళు పీకడము, కింద అరికాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అవ్వడము, మెడ నొప్పి, బ్యాక్ కొద్దిసేపు కూర్చోగానే బ్యాక్ నొప్పి, ఇవన్నీ ఎందుకు అవుతాయి? తల తిరగడం, కొంచెం ఎక్కువగా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వీక్ గా అనిపించడం, తల తిరిగినట్టు అవ్వడము. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డయట్, రైట్? Not giving proper nutrients which have to be given to our body, not giving that. So ఇవే కాకుండా సరిగా న్యూట్రియన్స్ ఇవ్వకపోతే మూడ్ స్వింగ్స్ అవ్వడము, రైట్? స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఫాల్ అవ్వడము, అండ్ ఆల్సో స్కిన్ పైన ఇలా ప్యాచ్, నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ప్యాచ్ అయిందనమాట. కంప్లీట్ గా వైట్ ప్యాచ్ వచ్చేసి అది డార్క్ గా అవ్వడం స్టార్ట్ అయింది. క్లియర్ గా కనిపించేది కూడా, ఇట్ వాస్ వెరీ విజిబుల్. సో ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ దోస్ ఆల్సో, టు బి ఫ్రాంక్. యాజ్ ఐమ్ హౌస్ వైఫ్, నేను 4 గోడల మధ్యలోని ప్రతిరోజు ఉండేదాన్ని. పొద్దున కాసేపు పని చేసుకుంటాం, ఆ తర్వాత పని చేయడానికి చేతనవుతే చేస్తాం, ఆ తర్వాత రిలాక్స్ గా కూర్చుంటాం కదా, టీవీ చూస్తాం. ఎంతసేపు టీవీ చూస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాము, లైక్ కంప్లీట్ గా బాడీ మీదకే ఫోకస్ వెళ్ళిపోతూ ఉండేది. అండ్ నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉండేవన్నమాట. Moreover, I was a kind of a person who used to not gel up much. I was not a socializing person. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఆఫ్టర్ మీ జాయినింగ్ ఇన్ దిస్ హెల్త్ సెషన్స్ అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. అండ్ 7 days వీళ్ళు ఎక్సర్సైజ్ ని కూడా చేయించేవాళ్ళు. ఇట్స్ నాట్ జస్ట్ టీచింగ్ రిలేటెడ్ టు హెల్త్. అంటే మనకి హెల్త్ గురించే అవగాహన ఇవ్వడమే కాకుండా ఈవెన్ మన బాడీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చేయించేవాళ్ళు. ఐ మీన్ దే యూస్ టు ట్రైనర్స్. సో ఇక్కడ ఎరోబిక్స్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, స్క్వాట్స్, స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, బాలీవుడ్ డాన్స్, యోగా, బెల్లీ ఎక్సర్సైజెస్, ఇలా ప్రతిరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది వీళ్ళు ఇక్కడ చేయించేవాళ్ళు అనమాట. ఇన్ని ఎక్సర్సైజెస్ ఎందుకంటే అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు, అంటే అన్ని రకాల వెయిట్స్ కి సంబంధించిన మనుషులు ఉంటారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా విల్ జస్ట్ గెట్ బోర్డ్ అండ్ ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయాలనిపించదు. సో ఇలా అప్పుడప్పుడు బాలీవుడ్, ఇలా ఎరోబిక్స్ లో కూడా డాన్స్ అండ్ ఎక్సర్సైజెస్ టైప్ డిఫరెంట్ ఉంటుంది, డాన్స్ టైప్ డిఫరెంట్. ఇలా డిఫరెంట్ గా చేయించినప్పుడు ఏంటంటే మనకి ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఈవెన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే పెద్దవాళ్ళు కూడా ఇందులో ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకు కూడా ఎంత అది క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే మనకు కూడా ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారంటే ఇంకా కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దాట్స్ ద స్పెషల్ థింగ్ అబౌట్ దీస్ క్లాసెస్.
ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే లైక్ పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు అండ్ ఆల్సో లైక్ డిమోటివేట్ ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ దే మైట్ హ్యావ్ అడాప్టెడ్ దిస్ టెక్నిక్ అనుకుంటా. ఫనీయెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఐడల్ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ కి ఐడల్ వెయిట్ అనేది రీచ్ అవ్వాలి అనేసి. సో 6 years బ్యాకే నాకు ఇది తెలిసింది. 6 years బ్యాక్ నాకు అసలు ఐడల్ వెయిట్ ఉంటుందని కూడా తెలియదు. టు బీ ఫ్రాంక్ నాకు అసలు అవగాహనే లేదు దాని గురించి. సో మంచి న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను అండ్ ఎక్సర్సైజెస్ అండ్ వాటర్ మీద మంచిగా ఫోకస్ చేశాను అండ్ నా ఐడల్ వెయిట్ వచ్చేసి 55 అండ్ వేర్ ఐ వాజ్ అట్ 44. ఫస్ట్ మంత్ లోనే నాకు 2 kgs అనేది పెరిగింది విచ్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో అందరితో పాటు ప్రతిరోజు నేను ఎక్సర్సైజెస్ అనేది చేసేదాన్ని ప్రతిరోజు. సెషన్ టైమింగ్స్ వాజ్ హార్డ్లీ ఫ్రమ్ 30 minutes to 40 minutes, ఎక్కువగా ఉండేది కాదు మార్నింగ్ టైంలో. అండ్ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ డూయింగ్ ఎక్సర్సైజెస్. అండ్ యాక్చువల్ ట్విస్ట్ ఇక్కడ ఉందన్నమాట. సెకండ్ మంత్ ఏమైందంటే ఫస్ట్ వీక్ చెక్ చేసుకుంటాం, వెయిట్ ఎవ్రీ వీక్ చెక్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వీక్ లో వెయిట్ స్టక్ అయిపోయింది, నాది అసలు అటు పెరగట్లేదు అటు తగ్గట్లేదు. సెకండ్ వీక్ కూడా వెయిట్ చేసాము, ఐ వాజ్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ వాటర్ అంతా బాగుంది. సెకండ్ వీక్ కూడా చూస్తే వెయిట్ అలాగే స్టక్ అయిపోయింది. ఏంటి అంటే రీజన్ చెప్పారు ఏంటంటే నాకు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అవసరం లేదు అనేసి, వెయిట్ లాస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవసరం లేదు అనేసి చెప్పారన్నమాట. నాకు అసలు క్లాసెస్ మిస్ అవ్వాలని అనిపించేది కాదు. ఒక్క క్లాస్ అటెండ్ అవ్వకపోయినా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగేది. సో ఐ వాజ్ అటెండింగ్, మళ్ళీ అటెండ్ అవుతూనే ఉన్నానని. ఎక్కువగా ఫోర్స్ పెట్టకపోయినా ఐ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. సో యథావిధిగా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ వచ్చాను అండ్ 2 months కంప్లీట్ కూడా అయిపోయాయి. అన్ని వాటర్ ఫుడ్ మంచిగా అన్ని ఫాలో అవుతున్నాను, ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవుతున్నా కూడా వెయిట్ అక్కడనే ఆగిపోయింది, అసలు పెరగట్లేదు. సో అప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేది. అప్పుడు నా మిస్టేక్ అనేది నాకు అర్థమైపోయింది. ఐ షుడ్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ ఇన్ డూయింగ్ వెరీ హెవీ అంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి రిగరస్ గా చేసేవి వెయిట్ లాస్ కి సంబంధించింది ఆపేయాలనేసి. దెన్ ఐ హ్యావ్ స్టాప్ డూయింగ్ దట్. విత్ ఇన్ 10 to 12 days లోనే ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై వెయిట్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరైతే చాలా మంది హెల్త్ స్టేషన్స్ కి వస్తుంటారు కదా వాళ్ళకి చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారనమాట. క్విక్ గా పని అయిపోవాలి, క్విక్ గా రిజల్ట్స్ అనేది రావాలి అనేసి. అవతల పర్సన్ కి కూడా కొంచెం టైం పడుతుంది వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ బాడీ తత్వం ఏంటి, ఆ డయట్ అండ్ ఎక్సర్సైజెస్ కి వీళ్ళ బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అనేది ముందుగా చేయాల్సి ఉంటుంది. As nobody can estimate what kind of a lifestyle a person is following. వాళ్ళు అసలు వెజ్జా నాన్ వెజ్జా, మంచిగా తింటారా, అసలు ఏదో తినాలంటే తింటారా, మొక్కుబడిగా తింటూ ఉంటారా, అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ మంచిగా తీసుకుంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది ఒకలాగా ఉంటుంది, ఆరల్స్ ఇంకొకలా ఉంటుంది. సో దిస్ వాజ్ కంప్లీట్లీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్.